హాయ్ హలో అందరికి నమస్తే. నార్త్ అమెరికాలో షోలు రద్దు, తెలంగాణ హైకోర్టు బ్రేకులు. వీటన్నిటి మధ్య పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసినటువంటి ఓజీ సినిమా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది, ఆ సినిమాకు వచ్చినటువంటి రివ్యూస్ ఏంటి, రేటింగ్స్ ఏంటి, మరి ఫ్యాన్స్ కోరుకున్నట్టు ఊచకోత కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందా, కామన్ ఆడియన్స్ని ఎంతవరకు ఈ సినిమా మెప్పించగలదు అనేటువంటి అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓజీ సినిమా కేజీఎఫ్ అండ్ అదేవిధంగా సలార్ రేంజ్లో తీయాలనేటువంటిది వీళ్ళ ఆలోచన. సో ఆ రేంజ్లో సినిమా తీయాలన్నప్పుడు మరి ఆ రేంజ్కు మించినటువంటి కథతో సినిమా తీయాలి. మనం ఎంత పెద్ద హీరోను పెట్టుకున్నా కూడా కథ అసలైన సరుకు లేకపోతే సినిమా ఆడదు. ఒకవేళ కథ లేకపోయినా హీరోకి ఇమేజ్ ఉంది కాబట్టి నడిపించాలి, విజయ తీరాలకు చేర్చాలంటే డైరెక్టర్ పనితనం కావాలి ఇక్కడ. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే కానీ టేకింగ్ కానీ అద్భుతంగా ఉంటే ఆ ప్రేక్షకుడిని సీటు నుంచి కదలనీయకుండా కూర్చోబెట్టగలిగితే మీరు అనుకున్నటువంటి ఫలితాలు పెద్ద హీరోని పెట్టి, కథ లేకుండా పెద్ద హీరోని పెడితే వస్తాయి. కానీ అలాంటి సరుకు ఏమీ లేకుండా పెద్ద హీరోని పెట్టి సినిమా తీస్తానంటే ఫలితాలు ఎట్లా ఉంటాయంటే దారుణంగా ఉంటాయి. సో ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి చూస్తే పవన్ కళ్యాణ్ గారి నటనకు సంబంధించి మనం పేరు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇందులో చాలా స్టైలిష్గా ఉన్నారు. ఇందులో డైరెక్టర్ సుజీత్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక అభిమాని సినిమాను డైరెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో ఈ సినిమా చూస్తారని ఏదైతే చెప్పారో ఆ హీరోని ఆ రకంగా చూపించగలిగాడు. అభిమానులకు మాత్రం ఇది మాస్ జాతర అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ వరకు ఆయన పాత్ర మెప్పిస్తుంది. అయితే ఇక్కడ సినిమాల యొక్క ప్లస్ పాయింట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఓకే, ఆ ఎంట్రీ అభిమానులకు నచ్చుతుంది, విజిల్ చేస్తారు, పేపర్లు చింపి థియేటర్లో ఎగరేస్తారు. కానీ ఆ తర్వాత సినిమా కామన్ ఆడియన్స్కి నచ్చాలంటే ఏం చేయాలి, సరుకు ఉండాలి. మా ఆ సరుకు ఉందా అంటే లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ మీదే దృష్టి పెట్టారు కానీ మరి కామన్ ఆడియన్స్కి కావాల్సినటువంటిది ఏంటి, కామన్ ఆడియన్స్ థియేటర్కి రావాలంటే మనం ఏం చూపించాలనే దాని మీద పెద్దగా దృష్టి పెట్టినట్టు ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ సీన్కి సంబంధించి కూడా ఓకే, ఇంటర్వెల్ బ్యాక్ వర్కింగ్ ఓకే. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ వరకు చూసుకుంటే హీరో ఎంట్రీ, హీరో ఎలివేషన్స్, పోలీస్ స్టేషన్ సీను, ఇంటర్వెల్ బ్యాక్ ఇంతవరకు ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అమ్మయ్య మా హీరో సినిమా బాగుంది, ఇక సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి వెయిట్ చేస్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి చూస్తే అసలైనటువంటి సమస్య ఈ సినిమాకి ఇక్కడ మొదలైంది. సినిమాలో స్టోరీ లేదు, స్టోరీ వీక్. మనం ముందే ఒక సీన్ అంటే ముందే ఊహించేస్తాం. సో నువ్వు ఆ సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుందో నువ్వు ఊహించగలుగుతున్నావు అంటే సినిమాలో దమ్ము లేదు అని అర్థం. సో ఈ సినిమాకి అదే జరుగుతుంది. ఎవరైనా సినిమాను ఊహిస్తారు. గ్యాంగ్స్టర్ స్టోరీ అంటేనే అందరికి తెలిసిన స్టోరీ ఉంటుంది. పెద్ద ఏముంటుంది అందరికి తెలుసు. ఒక డాన్ ఉంటాడు, ఆ డాన్ ప్లేస్లో ఇంకో డాన్ వస్తాడు, ఇంకో డాన్ని ఈ డాన్ ఎదురిస్తాడు, ఈ డాన్ పోయి ఆ డాన్ని కొడతాడు. ఇదే ఉంటుంది. మాఫియా, స్మగ్లింగు, ఆధిపత్య వరకు ఇవే ఉంటుంది ఇంట్లో. సో అలాంటప్పుడు టేకింగ్ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట. సో అండ్ అదేవిధంగా ఇక్కడ ఎమోషనల్ డెప్త్ అనేటువంటిది సినిమాలో లేదు. ఇప్పుడు తండ్రి కొడుకుల, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ, తర్వాత ఈ హీరోయిన్కు ప్రాధాన్యత లేకపోవడం కానీ, ఇట్లా ఏదైనా ఒక క్యారెక్టరు ఎమోషనల్గా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ రిపీటెడ్గా సినిమా చూస్తారు. అది ఫ్యాన్స్కి కూడా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే వాడు కూడా రెండోసారి సినిమా చూస్తాడు. లేకపోతే ఎంత హీరో అయినా కూడా సినిమా బాగాలేనప్పుడు రెండోసారి చూసేంత ధైర్యం చేయలేరు. సో ఏదో కొన్ని పాత్రలు అనేటువంటివి మనకు కనెక్ట్ అయితే సినిమా చూస్తారు. ఆ కనెక్ట్ అనేటువంటిది, ఆ పాత్రల కనెక్షన్ అనేటువంటిది ఇక్కడ లేదు. ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేటువంటి పాత్రలు ఇందులో లేవు. సో సెకండ్ హాఫ్ దెబ్బతినింది. సో ఇక్కడ కామన్ ఆడియన్స్ సినిమాకి వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ కోసం పోరు. సినిమాలో కొన్ని ఎమోషన్స్ సీన్స్ కానీ ఆకట్టుకునే సీన్స్ ఉంటే పోతారు. ఇక్కడ తమన్ మ్యూజిక్ కొంచెం ప్రాణం పోస్తుంది, అంటే హీరో అని చెప్పొచ్చు. అఖండ సినిమాకు నందమూరి బాలకృష్ణ హీరో కన్నా నందమూరి తమన్ అని పెట్టారు అఖండ సినిమాకి. ఎందుకంటే అంత అద్భుతంగా ఆ మ్యూజిక్ అందించాడు. దీనికి కూడా అంతే అద్భుతంగా తమన్ మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది. అదే అంటున్నా కదా, కథలో దమ్ము లేనప్పుడు ఎంత మ్యూజిక్ ఇచ్చినా కూడా ఏం చేసినా కూడా కష్టమైనటువంటి పని. అండ్ అదేవిధంగా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ, ప్రియాంక మోహన్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్లు కానీ వీళ్ళకి అనుకున్నంత డెప్త్ అయితే లేదు వాళ్ళ పాత్రల్లో. మనం ఏదో ఊహించుకుంటే ప్రకాష్ రాజ్ ఉన్నాడు కదా అని ఊహించుకుంటే పెద్ద ఏం ఉండదు. అదేవిధంగా ఇమ్రాన్ హాష్మి విలన్ కూడా పెద్దగా ఏముండదు. మొత్తం వన్ మ్యాన్ షో. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అనడంలో ఎలాంటి డౌట్ లేదు ఇందులో. సో మరి ఫ్యాన్స్ కోరుకున్నట్టు కలెక్షన్లో ఊచకోత ఉండాలి, ఇంకా అద్భుతాలు సృష్టించాలి అని అనుకుంటే అయ్యేటువంటి పని అయితే కాదు ఇది సినిమా. పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చుతుందేమో కానీ కామన్ ఆడియన్స్కి మాత్రం నచ్చదు. సో ఇది ఫ్యాన్స్ కోరుకున్నట్టు మాస్టర్ పీస్ అయితే కాదు. సో ఓవరాల్గా సినిమా చూసి బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బాగుంది అని చెప్పలేకపోతున్నారు, బాగలేదని చెప్పలేకపోతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంకా బాగున్నా బాగాలేకపోయినా కూడా తన అభిమాన హీరోకు సంబంధించి ఖచ్చితంగా
ఎలివేషన్స్ ఇస్తారు. ఈ సినిమాలో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఎలివేషన్ ఎట్లా ఇచ్చారో అభిమానులు కూడా ఆ రకంగా బయటకు వచ్చి 5/5 అని చెప్తా ఉన్నారనమాట కొంతమంది అభిమానులు. కామన్ ఆడియన్స్ పరంగా చూస్తే 2.5/5 ఈ సినిమాకు ఇవ్వచ్చు. రెగ్యులర్గా సినిమాలకు రివ్యూస్ ఇచ్చేటువంటి చాలా వెబ్సైట్లు కూడా 5కి 2.5, 3, 2.75 ఈ రకంగా రేటింగ్స్ ఇస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా చాలామంది కూడా ఈ చాట్ జీపీటీని, గ్రోక్ని ఈ సినిమా ఎలా ఉంది, ఇట్టా ప్లాపా, వీటికి సంబంధించిన రివ్యూస్ ఏ రకంగా ఉన్నాయి, రేటింగ్స్ ఏ రకంగా ఉన్నాయని చెప్పి చాలామంది మరి వాటిల్లో కూడా అడుగుతున్నటువంటి క్రమంలో మరి చాట్ జీపీటీలో కూడా ఈ సినిమాకు సంబంధించి మిక్స్డ్ టాక్ ఉందని చెప్తా ఉన్నారు. అభిమానుల వరకు ఓకే, కామన్ ఆడియన్స్ని ఈ సినిమా ఆకట్టుకోకపోవచ్చు అనేటువంటిది. గ్రోక్లో కూడా అదే రకంగా. గ్రోక్ అంటే ఎక్స్ వేదికగా ఉండేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను ఆ ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు కదా, వాటిని అన్నిటిని బేస్ చేసుకొని వాటిని ఎనాలిసిస్ చేస్తుంది అనమాట. సో ఆ రకంగా చూసినప్పుడు అందులో కూడా చెప్పేది ఏంటంటే సినిమా మిక్స్డ్ టాక్ ఉందని చెప్పి. అదేవిధంగా జెన్యూన్గా రివ్యూస్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఇది మాస్టర్ పీస్ అయితే కాదు, కేవలం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వరకు మాత్రమే నచ్చుతుంది, కామన్ ఆడియన్స్ని ఆకట్టుకోవడం కష్టం అనేటువంటి రివ్యూస్ కూడా వాళ్ళు ఇస్తూ ఉన్నారు. సో మరి ఈ సినిమా ఎవరైనా చూసి ఉంటే కనుక మరి ఈ సినిమా పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయగలరు.